మనుషులకు ఏంటి ప్రాబ్లమ్ అర్థం కాదు. ఒకవేళ కౌల సూర్య మెడిటేషన్‌లోకి వస్తే ప్రాబ్లమ్ తెలుస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. దీన్ని నేను ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాను. ఈ ప్రాబ్లమ్‌ని నేను ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అని మెథడ్స్ ఉంటాయి. సో దీనికి హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీకి మీ లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా దాన్ని అసలు ఎలా డయాగ్నోస్ చేయాలి? ఆ ప్రాబ్లమ్‌కి నాకు తెలియట్లేదు ఏంటి సమస్య అని అనుకున్న వాళ్ళు ఇది చేసి ఆ డయాగ్నోస్ నుంచి వాళ్ళు ఒక కంక్లూజన్‌కి వచ్చి దాన్ని వాళ్ళు మెడిటేషన్ ద్వారా స్లోగా హీల్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకని డోంట్ ఓవర్ ఎక్స్పెక్ట్ ఆర్ ఓవర్ ఇమాజిన్. నేను ఇట్లా ఒక పాయింట్లో చెప్పలేనిది 7 డేస్‌గా మనము ఓవర్ 1 వీక్ పీరియడ్ నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి మెథడ్స్ అన్ని చెప్తే ఫాలో అయ్యేటట్టు. దీన్ని డోంట్ లేబుల్ ఇట్ యాజ్ స్పిరిచువల్ అనో, సైంటిఫిక్ అనో, ఇది కొంతమంది హిందువులకనో, క్రిస్టియన్లకనో, ముస్లింలకనో, లేకపోతే ఈ కులం వాళ్ళకో, మతం వాళ్ళకో, ప్రాంతం అవేమొద్దు. ముందు ప్రశాంతమైన ఓపిక, మెడిటేషన్, సింపుల్గా మెడిటేషన్, బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవైతే అందరూ నేర్చుకోవచ్చు. లూప్ ఆఫ్ థాట్స్, మైండ్ ప్రాబ్లమ్స్ ఇదైతే అందరూ సాల్వ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిరకల్ అనేది ద డెడికేషన్ యూ హ్యావ్. దాన్ని బట్టి ఎన్ని మిరకల్స్ ఒక మాటలో చెప్పలేరు. అట్ ద సేమ్ టైం మిరకల్ ఉంది కదా అని మిరకల్ లాగా అమ్మేటట్టు కాదు. లర్న్ ఇట్ విత్ ఫుల్ హోల్ హార్టెడ్, దెన్ యూ సీ ద మ్యాజిక్. అండ్ సూర్యుడు ఎవరి దేవుడు? అందరి దేవుడు. సూర్య భగవానుడు ఈజ్ ఎవ్రీవేర్, ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్ని ప్రెజెంట్, ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు మనకి. అలాంటి సూర్య భగవానుడిని మనం యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు యువర్ లైఫ్. దీనిలో మనకి ఫిజికల్గా, ఓకే, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో, స్పిరిచువల్లీ, వీటన్నిటికీ కూడా మనకి దీనిలో స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్ అనమాట. అంటే ఒకవేళ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే దీన్ని ఎవరో చెప్తే కాదు, నేను నా లోపల ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేను డయాగ్నోస్ చేసి నేను దాన్ని మైండ్ లెవెల్లో ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మనం నేర్పిస్తాం ఇందులో.